దమ్ముంటే రామకృష్ణారెడ్డి కొజ్జావాళ్ళలాగా నీ ఊరు వచ్చిన నిరాయుధుల్ని చంపుతానికి నువ్వు ప్రయత్నించావు. దమ్ముంటే రానా ఎలా చూసుకుందాం. నీ రౌడీజం, దుర్మార్గం, దౌర్జన్యం నీ ఊరికే వస్తా, రేపే వస్తారా? ఎక్కడో కాదు, నీ మాచర్లకే వస్తా, అక్కడే చూసుకున్నారా? ఎంతమంది ఉన్నారు మీరు? ఏంటి అహంకారం, ఏంటి కంటకావరం మీకు? తెలుగుదేశం పార్టీ ఉండకూడదు, మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు ఉండకూడదు. చెయ్యి, దమ్ముంటే ఆయన చెయ్యి. జగన్ కూడా సవాల్ చేస్తా ఉన్నా. ఎవరిని చంపుతారు నువ్వు? నువ్వు చంపుతావంటే మేము పారిపోతామా? మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, రేపు మళ్ళా మేము ఇక్కడే చేస్తాం. నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయితే, నీ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు అయితే రాజకీయంగా ఎదుర్కో. మేము వచ్చింది పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు చంపుతావా? చంపుతానికి అంతమంది మనుషులను పెడతావా? మళ్ళా నీకు సమాచారం ఇచ్చేది నీ లోకల్ పోలీసా? ఏమనుకుంటున్నారా నువ్వు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? నీకు మళ్ళా చెప్తా ఉన్నా, నీకు అక్కడికొచ్చి సమాధానం చెప్పగల సత్తా మాకుందని కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మాకు ఆయుష్ ఉండి నీ హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నాం. మా కార్లు దెబ్బతిన్నాయి, మా రక్తం కళ్ళు చూశావు, మమ్మల్ని కొట్టావు, బాతులతో కొట్టారు, పైపులతో కొట్టారు, కత్తులు ఇసిరితే అది మాకు తగలకుండా మాకు డోర్లు తగిలి మా కారు డోర్లు కూడా నీ కత్తుల దెబ్బలు ఉన్నాయి, నీ గొడ్డల దెబ్బలు కార్లకు ఉన్నాయి. నా ఆడి కారుకి మొత్తం గొడ్డల దెబ్బలు అని చెప్పి దానికి ఉన్నాయి. ఈ రౌడిజానికి దొడుస్తావు అనుకున్నావా? మళ్ళా వస్తా, రేపే వస్తా, నేను నీ మాచర్లకు వస్తా, చూసుకుందాంరా. ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏ రోజు లేదు. సిగ్గుతో తల ఉంచుకోవాలి ఈ ప్రభుత్వం. ఏం చేసామని చంపుతారు మమ్మల్ని? చెప్పండి పోనీ. రాజకీయాల్లో నీకు ఎప్పటి నుంచో అలవాటు ఇలాంటి పనులు చేయటం. మేము పోలీస్ స్టేషన్కి వస్తే మమ్మల్ని ఈ విధంగా చేయటం, పోలీసులు కూడా వెంటనే అక్కడి నుంచి మా నాయకుడు చంద్రబాబు గారికి ఫోన్ చేసాం, కారులో వెళ్తూనే జరిగిన సంఘటన మీద ఆయన తెలియజేసాం. ఆయన ఎమ్మడే రెస్పాండ్ అయ్యి మళ్ళీ పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళినా, చివరికి గురజాల సిఏ డిఎస్పీ గారు గురజాల తీసుకెళ్లే వరకు ఒక్క పోలీసు మాకు సహకరించలా. అంటే ఎక్కడున్నాం మనం? ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా? తాలిబాన్లో ఉన్నావా? ఎక్కడున్నాం? ఒక ప్రజాప్రతినిధులు, ఒక మాజీ ప్రజాప్రతినిధికి రక్షణ లేకపోతే, మళ్ళీ గన్మ్యాన్ ఉంటే ఆ గన్మ్యాన్ను కొట్టి, ఆ గన్మ్యాన్ ఎటు పారిపోయాడో పారిపోయి, ఈ విధంగా మా మీద దౌర్జన్యం చేస్తే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళేదో అదృష్టం ఉండో, మా భార్య చేసుకున్న పుణ్యమో, మా పిల్లలు చేసుకున్న పుణ్యమో ఇవాళ మీ ముందు ఇలా వచ్చి ఈరోజు సాయంత్రం మీతో మాట్లాడుతూ ఉన్నాం. ఇద్దరం పీసులుగా మమ్మల్ని నరకాలని, ఏ పీసు కూడా దొరకకుండా చేయాలని చేశారు. మేము వెళ్తున్నట్టు కూడా అక్కడికి వాళ్ళకి తప్ప, పోలీసు తప్ప ఎవరికి తెలియదు. రాత్రి మాకు 8 దాకా మాకే తెలీదు. 8 తర్వాత
మేము పొద్దున్నే ఇక్కడ 9ంటికి మేము 8:30కి ఇక్కడ విజయవాడ నుంచి బయలుదేరాం. మేము వస్తున్నట్టు పోలీస్ స్టేషన్కి తప్ప అక్కడ ఎవరికి తెలియదు. అంటే పక్కా ప్రణాళికతో రాత్రి నుంచే స్కెచ్ గీసి ఒక పక్కా ప్రణాళికతో హత్య చేయాలని చూశారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. కనీసం దానికి సమాధానం కూడా చెప్పకుండా ఇంకా ఓట్లు ఇచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎవరినో గుద్దాము, అక్కడ ఘర్షణ అయింది. ఘర్షణ అయితే వైసీపీ నాయకుడు కిషోర్ అక్కడ పైపు పెట్టి కర్రలు పెట్టుకొని 30 మంది కుర్రాళ్ళతో మేము ముందే గుద్దుతామని అక్కడ రెడీగా ఉన్నాడా? దాన్ని బట్టే ఇవాళ వీళ్ళందరూ అక్కడ ఉండి మా మీద దాడి చేశారా? పక్కా వీడియోలు, విజువల్స్. అంటే మా హత్యని ఎంత క్రూరమైన మెంటాలిటీ ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే లైవ్లో చూడాలనుకున్నాడు. లైవ్లో ఒక ఫోన్లో వీడియో రికార్డ్ చేయించాడు, ఒక ఫోన్లో లైవ్ పెట్టి మరి ఎక్కడున్నాడో, ఇంట్లో ఉన్నాడా, తాడేపల్లిలో ఉన్నాడా, అంటే అంత దుర్మార్గంగా చంపాలని మమ్మల్ని ప్రయత్నం చేశాడు. దీని మీద ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, డీజీపీ సమాధానం చెప్పాలా, ఎన్నికల కమిషను మీరు ఊర్లో ఎక్కడన్నా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారా? అసంఘటిత శక్తిలో లేదా రౌడీ మూకలో దౌర్జన్యాలో జరుగుతున్నట్టు జరగకుండా ఉండేటట్టు మీరేమైనా చర్యలు తీసుకున్నారా? పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ను కూడా మేమే పట్టించాం మొన్న. ఏమైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారా? ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మీరు తాడేపల్లిలో చెప్పినట్టల్లా మీరు ఆడుతున్నారు, తాడేపల్లిలో చెప్పినట్టల్లా డీజీపీ ఆడుతున్నారు. ప్రత్యర్థుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ఎలిమినేట్ చేయాలని పక్కా స్కెచ్లు వ్యూహం చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. దీని మీద పోలీసులు సమాధానం చెప్పాలా, మాకు రక్షణ కల్పించాలా. మళ్ళా ఇవాళ మిస్ అయినటువంటి మాకు ఖచ్చితంగా మాకు ప్రాణహాని కూడా ఉంది.